హలో హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ద ఏదుల ప్రవీణ్ ట్రావెలర్. సో ఈరోజు నేను ధనుష్కోడికి వెళ్తున్నా. ఇక్కడ పెంబాన్ బ్రిడ్జ్ ఉంది, అందరికీ తెలిసిందే, మంచి ఫేమస్ ప్లేస్ ఇది. ప్రతి ఒక్కరి లైఫ్లో ప్రతి ఒక్కరు చూడవలసిన ప్లేస్ ఇది. అంత అందమైనది, అంత అద్భుతమైనది, చాలా గ్రేట్ ప్లేస్. అసలు ఎవరు వచ్చినా సరే లైఫ్లో ఒక్కసారైనా విజిట్ చేయాలి. ఇక్కడ ఎంతమంది రామేశ్వరంకి టెంపుల్ విజిట్ చేయడానికి వస్తారు. అసలుకి అక్కడ మనం చూసినట్టయితే ఎంతమంది పబ్లిక్ కూడా ఉంటారు. చూడండి, అక్కడ సైడ్ బోట్స్ అట్లా ఉంటాయి రామేశ్వరంవి. ఇక్కడ సైడ్ చూస్తే మనకు మొత్తం చూడండి సముద్రము మధ్యలోకి వెళ్ళి రైల్వే ట్రాక్ ఉంటుంది. ఇది పెంబాన్ బ్రిడ్జ్. ఇది ఇక్కడ చూస్తారు కదా, ఈ ఫస్ట్ ఏమో పాతది, సెకండ్ ఏమో కొత్తది. 2022లో చేసిరు కొత్తది. ఇక్కడ పాత అయితే బంద్ చేసిరు. డైలీ ఒకటే ట్రైన్ పోతుంది. ఇది పొద్దుగాల ఒకటి, సాయంత్రం ఒకటి. ప్రతి ఒక్కరూ లైఫ్లో విజిట్ చేయాల్సిన రైల్వే స్టేషన్ ఇది. ఇండియాలో ఇది తప్ప ఇంకొకటి ఇట్లాంటి స్టేషన్ లేదు, ఇట్లాంటి ట్రాక్ లేదు. మెమోరియల్ దగ్గరకు వచ్చిన నేను ఇప్పుడైతే అందులోకి పోతున్నా. మొబైల్స్, ఫొటోస్, వీడియోస్ నాట్ అలౌడ్. సో కాబట్టి నేను డైరెక్ట్ అందులోకి వెళ్ళిపోతున్నా. మొబైల్ బండిలో పెట్టేసి లోపలికి వెళ్ళిపోతున్నా. ఇది మెమోరియల్. ఎవరైనా ఇక్కడ వచ్చినప్పుడు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా విజిట్ చేయండి. ఏపీజే అబ్దుల్ కలాం ఆయన మెమోరియల్లోకి పోయినా, లోపలికి పోయినా ఆయన చూసిన మొత్తము ఆయనకు సంబంధించిన భారత రత్న కానీ, విశ్వ భారత్ అని అవార్డు కానీ, చాలా పద్మభూషణ్ కానీ అన్ని చాలా అవార్డులు వచ్చిరు ఆయనకి. అమెరికా, ఇంగ్లాండ్, వేరే వేరే దేశాల నుంచి చాలా ఇచ్చారు. అమెరికా వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, అన్ని దేశాలు ఇచ్చారు అనమాట. అంతేకాకుండా ఆయనకు సంబంధించిన మనకు సేమ్ మైనం బొమ్మ ఉంటుంది కదా, యాజ్ ఇట్ ఈస్ ఎట్లుంటాడో అట్లా అలా కూర్చోబెట్టు రియల్గా ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఒకటి ఏమనిపిస్తుంది అంటే చిన్న ఇంతనే ఉన్నాడు ఆయన. అంటే ఆ ఫోటోలో ఆయన అట్లా చేసిరు ఆడ ఆ బొమ్మను. ఆయన ఎంత సైజు ఉండేది, ఆయన ఏ విధంగా ఉంటాడు అనేది ఇంతనే ఉన్నాడు. ఆ విధంగా చూసినాను. ఇక్కడికి వచ్చి తెలుసుకోవడం వేరే ఉంటుంది అనమాట. ఆయన సమాధి కూడా లోపల ఉన్నది. సమాధి దగ్గరకు పోయినాము. ఆయన గ్రేట్ పర్సన్ అసలు ఇండియాలోనే. ఆయన సమాధి దగ్గరికి రావడం నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. సో మీరు కూడా ఎప్పుడైనా కానీ ధనుష్కోడి వెళ్ళే రూట్కి వస్తే మీరు కూడా ఖచ్చితంగా ఆయన మెమోరియల్ని విజిట్ చేసి వెళ్ళండి. ఆయన ఇన్స్పిరేషన్ ఆఫ్ ఇండియా ప్రతి ఒక్క చిల్డ్రన్స్కి, ముసలోళ్ళకి, అందరికీ. ధనుష్కోడి రోడ్ చూడండి ఎంత ఉందంటే, ఇటు సైడ్ సముద్రమే, ఇటు సీదా పోయిన సముద్రమే, ఇక్కడ పోయిన సముద్రమే. మస్తు అనిపిస్తుంది ఫీలింగ్. అక్కడ అయితే ఫుల్ అలలు కొడుతున్నాయి. పోయి అలలు ఎట్లా కొడుతున్నాయో చూద్దాం. లొకేషన్ ఉంది కదా, వా 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 ఫీలింగ్ లైక్ ఏ ఫారెన్ బీచ్ అనుకోరి. వా బ్లూయిష్ వాటర్ ఉంది మొత్తము. వా వా వా
ఈ సముద్రం అంతా లక్కన్ దేవి సముద్రం అంటారు దీన్ని. ఇప్పుడు ఇక్కడ సైడ్ అంతా బంగాళాఖాతం. మస్తు అనిపిస్తుంది. ఇది ద బెస్ట్ టూరిస్ట్ స్పాట్ ఉండే. ఇక్కడ చూడరు ఎన్ని కార్లు, అసలు ఎట్లా నాకు ఒక్క టూరిస్ట్ కూడా కనిపించలేదు. ఒకప్పుడు నేను వచ్చినప్పుడు అయితే ఎన్నో బైక్లు, కార్లు ఎట్లా వచ్చినట్టే మొత్తం ట్రావెల్ పెట్టాలి. ఇప్పుడు మొత్తం ఎట్లా అయిపోయిందంటే రామేశ్వరం పోయిన వాళ్ళు అందరూ ఇక్కడ వచ్చేసారు అనమాట. ఈ మొత్తం మీద మార్కెట్ కచ్చర వేసారు. జాతర పోతే జాతర ఎట్లయితే అట్లా అయిపోయింది. నాకైతే చాలా గలీజ్ అనిపించింది, నిజంగా చెప్తున్నా. నాకు ఇంత దూరం వచ్చినా కానీ నాకు ఇది ఒకటి బ్యాడ్ ఫీలింగ్. ఇది చూడు ఎట్లా మొత్తం గలీజ్ చేసి చూడు. బైక్ వాళ్ళని ఒక మెయిన్ స్పాట్ ఉంటుంది. ఒకప్పుడు బైకర్స్ ఇలా జర్నీ చేసుకుంటూ వస్తుంటే ఇంకా అంతమంది అంత దూరం నుంచి ఇది ఒక ట్రిప్ వేసి ఆడొక ఫోటో కొడుతుంటాం అనమాట. ఇది నిలబడి బండి కానీ సైకిల్ కానీ, నా అయితే సైకిల్ లాస్ట్ టైం ఇక్కడ పెట్టి మంచి ఒక ఫోటో తీసుకొని సక్సెస్ఫుల్గా ఒకటి ఫోటో తీసుకుంటుంది. ఇప్పుడు ఇది ఏమైపోయింది, మొత్తము దాని మీద ఎగబడి పిచ్చు కుక్కలు ఎగబడుతున్నారు. అసలు దాంతోనే ఎందుకు ఫోటోలు తీసి నాకు అదే అర్థం కాదు. పబ్లిక్ మరీ పిచ్చి ముదిరిపోతుంది అనమాట జనాలకి. అసలు దానికి సంబంధం ఏముంది, ఆడ వెళ్ళవాడు ఫోటోలు దిగాల్సింది అసలు ఏముందని ఆడ. చూడు వీళ్ళంతా అవతలు దిగి వీళ్ళు మార్కెట్ మొత్తం అయిపోయింది. ఇదంతా మార్కెట్ వేసేసారు. జనాలు మంచి అక్కడ దిగి ఫోటోలు దిగుతుంటారు. దుకాణాలు పెట్టుకొని వస్తారు. ఎవడు కొంటున్నట్టు ఇవన్నీ ఎందుకు ఇవన్నీ కొనుక్కోనికి వస్తామా మనం ఏమన్నా. సో మ్యాటర్కి వస్తే ఎండ్ ఆఫ్ ద ఇండియా అనమాట. అవతల 8 కిలోమీటర్స్, నెక్స్ట్ 8 కిలోమీటర్స్ శ్రీలంక ఉంటుంది. ఎండ్ మార్క్ ఇది చూస్తారు కదా, ఎండ్ పాయింట్ ఇది. ఇప్పుడు మనం దాని వెనకాల బయటికి వచ్చేసిన మొత్తం లోపలికి సముద్రం దగ్గర ఉన్నాయి. నేను ఇక్కడ నుంచి జస్ట్ 8 కిలోమీటర్స్ మాత్రమే. రాముడు వారధి చేసిన ప్లేస్ ఇదే. ఇక్కడ చూస్తారు కదా, ఇక్కడ కింద లోపల ఉంటుంది. అది ఇప్పుడు కనిపిస్తలేదు, వాటర్లో ఎక్కువ ఉన్నది కాబట్టి. నిజానికి ఇదంతా కనిపిస్తుంది, కొంచెం లైట్గా కనిపిస్తుంది. వాటర్ కొంచెం ఫ్లో తగ్గిన కదా, ఎంతో దూరం ఉండదు. జస్ట్ 8 కిలోమీటర్స్ మాత్రమే ఇక్కడ నుంచి. ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ మనం ముందుకు పోయినామంటే ఆడ ఒక 5 కిలోమీటర్స్ అయితే శ్రీలంక సిగ్నల్స్ వచ్చేస్తాయి అనమాట. ఆల్రెడీ షిప్ ఫిషింగ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వచ్చేస్తాయి సిగ్నల్స్. ఇక చూస్తారు కదా, ఇక్కడ మొత్తము కిందనే ఎంతో ఉండదు. మామూలుగా బొక్కలు ఉంటాయి కదా, బొక్కలు ఎండిపోతే ఎట్లుంటుంది అట్లా అదే ఉంటుంది అనమాట రాయి. అక్కడ ఉండేది అదే. సో చూస్తారు కదా, ఇక్కడ చూస్తే మొత్తము ఇక్కడ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తము బే ఆఫ్ బెంగాల్, రైట్ సైడ్ మొత్తము లక్కన్ దేవి సముద్రం అని అంటారు. దీన్ని త్రివేణి సంగమం అని అంటారు. ఈ ప్లేస్ ఫేమస్ అంటే టూరిస్టుల వల్లనే, బైక్ రైడర్ల వల్ల. ఎండ్ పాయింట్ దాకా వచ్చి వీడియో చేసేటోళ్ళు. కానీ ఇది ఏమైపోయిందంటే ఇది ఒక
టెంపుల్కి సంబంధించిన లాగా అయిపోయింది మొత్తం. అసలు ఎంత పబ్లిక్ అంటే ఇక్కడేమో వాళ్ళేమో శంఖాలు గింకాలు అమ్ముకుంటా బిజినెస్ పాయింట్ చేసి పడేసారు. వీళ్ళేమో ఇక్కడ చూస్తేనేమో మొత్తం గుంపులు జమ అయిపోయారు. అసలు వీడియో తీసామన్నా కూడా వాయిస్ ఇక్కడ వీళ్ళ సౌండ్ అక్కడ ఎయిర్ సౌండ్, కాబట్టి నేను వాయిస్ ఓవర్ ఇచ్చి తీసుకుంటున్నా. నాకైతే ఇంత దూరం రావడం అయితే మస్తు అనిపించింది. లైఫ్లో స్ట్రెస్ అయిన ప్రతి ఒక్కరు ఒకసారి ఇలాంటి జర్నీ చేస్తే మస్తు ఫీలింగ్ అనిపిస్తుంది. సో నా ఛానల్ని చూస్తుండండి, ఫాలో చేయండి, లైక్ చేయండి. లైక్ చేస్తే ఏమైందంటే వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్, కీప్ వాచింగ్, ఎంజాయ్.